పేరు అఖిల్. మా అక్క అరుణ్ సిస్టర్ అయితే చనిపోయిన రోజు నాకు ఫోన్ రాగానే నాకు వెళ్ళగానే ఊళ్ళో తెలిసింది ఏంటంటే సురేష్ అనే వ్యక్తి అఫేర్ ఉన్నది. ఆ ఊరంతా మొత్తం అంతా ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. ఆ చుట్టుపక్కల 2 గ్రామాల మొత్తం స్ప్రెడ్ కావడంతో మేము అందరం మా అన్న తమ్ముడు మా తమ్ముడు బావాలందరం కలిపి మరి ఇట్లా ఎస్ఐ గారు రాగానే సార్ మాకు అంతా మేము డౌట్ ఉన్నది మాకు ఈయన ఎఫ్ఐఆర్ ఉందట, ఈయన పొద్దున్న తీసుకుపోయినట, బస్సులు ఉన్నట, ఇంతకుముందు ఒకసారి గొడవ అయిందట, వాళ్ళ మిస్సెస్ కొట్టున్నట్టు ఇక్కడ నచ్చి కొట్టున్నారని మేము అందరికి చెప్పినాం. ఎస్ఐ గారు వచ్చి ఏమన్నారంటే ఇప్పుడు ఇక్కడ ఏం గొడవలు లేదు, మీరు చనిపోయిన మీరు దాని సంవత్సరాలు తీసుకోండి అంటే మేము అందరం మళ్ళీ ఆ రోజు బండాపి గ్రామ పంచాయతీలో శవాన్ని పెట్టి ఆడ ఏసీకి వెళ్ళారు పరిష్కారం చేస్తామంటే ఆడ కూర్చున్నాక సీఏ గారు పిలిపించుకున్న వల్ల ఇన్వెస్టిగేషన్ చేస్తాను. మాకు కత్తి దొరికింది, ఒక బ్యాగ్ దొరికింది, తాడు కింద పడ్డది అని కొన్ని మాకు చెప్పిండు. చెప్పడం వల్ల మేము ఏమన్నా నమ్మినాం, సార్ నమ్మినాం, డిపార్ట్మెంట్ పూర్తిగా నమ్మడం వల్ల ఏంటంటే ఈ 5 ఏళ్ళు ముద్రలు ఉన్నాయి, డిఫరెంట్ ఏళ్ళు ముద్రలు, 4 ఏళ్ళు ముద్రలు ఉన్నాయి అనుకో. తర్వాతకి ఒక్కరి వల్ల కాదు, పండబెట్టిళ్ళు, కాలు పట్టుకున్నారు, చేతులు పట్టుకున్నారు, వాళ్ళు ఎక్స్పెక్టేషన్ మాకు డిపార్ట్మెంటే మాకు ఎక్స్పెక్టేషన్లు అంటే ఇట్లా విధానం ఇట్లా అయిందని మాకు ముందుగా చెప్పిండు. అదే సీఏ గారు పిలుచుకున్నారు మమ్మల్ని. ఆ సీఏ గారు ఆఫీస్ నర్సంపేటలో కూర్చోబెట్టి మాట్లాడినాక సార్ చెప్పిండు, సార్ మరి మీరు అడిగినప్పుడే సార్ గడిపి సార్ మరి మీరు చెప్పి కదా సార్ దీన్ని చేసి సురేష్ అడిగినాం. ఫస్ట్ అడిగితే వాడు వెళ్ళాడరా, వాడు చెప్పలే మాకు, వాడు కాదు, వాడు ఒక్కడే చేస్తారా, మన వల్ల అవుతుందా అని ఫస్ట్ సారా అన్నాడు. మేము సైలెంట్గా మళ్ళీ ఇంటికి పోయాను, 4 సంవత్సరాలు చేసుకున్నాం, తెల్లారి చెప్తాను. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినాక సురేష్ చేసిండు. ఏసీబీ గారు ఏం చెప్తారంటే సార్ గడిపి ఇప్పుడు మేము అడిగినాం ప్రజెంటేషన్ ఇవ్వడం సార్ ఏమంటారంటే ఇంకో ఆమె నర్సంపేట వరంగల్ పోయిందిరా, వరంగల్లో బస్సు ఎక్కింది, ఈయన వచ్చిండు, లాడ్జికి వేళ్ళు, ఆడ స్పెండ్ చేసిండు, ఆయన బీర్ తాగిండు, ఇటు గచ్చిళ్ళు, కాలువకాడికి వేయండు, ఆమెను పండబెట్టి మీద కూర్చొని కోసిండ్రా. అంటే ఎంత సింపులా సార్ ఇట్లా కథ చెప్పండి చెప్తాను. మాకు కట్టే కొట్టే తెచ్చాడు చెప్తాను. ఒక్క మనిషి చెంపంచి కొడితేనే వాడు ఎంబటి రేట్లు ఎత్తారు. మనం చెంపమించి కొడితే ఎంబటే చేయలు ఎత్తారు మనకు. అటువంటి కత్తినప్పుడు ప్రొడక్ట్ ఏమన్నా నెట్టేయలే, ఏం చేయలే, ఎట్లా పడుకుందో అట్లా పడుకొని ఉందాం. బ్లడ్ కూడా ఈ కోస్తే మీద పడాలి, ఆయన అంగికి మరకలేదు, చేతికి మరకలేదు, ఆమె ఫేస్కి మరకలేదు. ఎక్కడైతే కోడిని కోసి ఇట్లా పెడతామో కింద పెడతామో ఆ టీజ్ ఒక్క ఫీట్ పెడతా అక్కడ మొత్తం బ్లడ్ పోయి ఉంది. ఇది మేము అడిగితే ఆయన చేయగడుక్కున్నాడు, బీదో కట్టుకున్నాడు, వాటర్ పోసిండు, బట్టలు పిండుకున్నాడు. సార్ చెప్తాను, మేము అడిగేది ఒకటి సార్, డిపార్ట్మెంట్కి మేము ఎంత చేయాలని చేస్తాం సపోర్ట్. మాకు డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తలేదు. ఎందుకు చేస్తలేదు అంటే మాకు చెప్పింది వేరు, జరిగేది వేరు. ఒక ఎస్సీ మాదిగా అమ్మాయి కాబట్టి వీళ్ళు సింపుల్గా వాళ్ళకి ఏమున్న ధైర్యం, వాళ్ళకి ఎవరు వస్తారు, వాళ్ళ సపోర్ట్ ఎవరు ఉంటారు? చిన్న పిల్లలు సార్, వాళ్ళు చిన్న పిల్లలు, ఏం తెలియదు. చిన్నప్పుడు నాన్న చనిపోయింది, ఇప్పుడు అమ్మ చనిపోయింది, వాళ్ళకి ఎవరు దిక్కులేరు. వాళ్ళకి ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు. కనీసం మేము కొట్టాడేది ఒకటే, వాళ్ళకి శిక్ష పడాలంటే మమ్మల్ని ఎంత అంటే ట్రాప్ చేసినంటే ఈ 8 రోజుల నుంచి వెళ్ళి దొరికినాయి, కుక్కలు వచ్చి ఎంక్వైరీ చేసినాయి, మాకు ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. టోటల్ క్లోజ్గా వాళ్ళు అయిపోయిందిగా, అందరు రిమాండ్లు ఉన్నారు, 2 అక్కడ ఉన్నారు, 2 ఇక్కడ ఉన్నారు. అరే పంపించుడే, మమ్మల్ని పిచ్చోలో చేసి 2-3 రోజులు. మాకు ఎస్ఐ గారు అయితేంది, సీఏ గారు అయితేంది, మేము ఏసీ గారికి ఇవ్వాలైపోయింది, సాగడిపోయినాం. మమ్మల్ని ఎట్లా అంటే అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, మీకు షెడ్యూల్ చేస్తాను, పిల్లలకి ఏం కాదు మేము చూసుకుంటాం, వాడు దొంగరా అని చెప్పిండు. ఈరోజు వాడే చేసినని వీళ్ళు అంటారు. దీంట్లో వాళ్ళ భార్య ఎటుపోయింది, ఈయన ఎటుపోయిండు, తీసుకుపోయిన ఫోన్ ట్యాపింగ్ మాట్లాడిన విధానం ఉన్నది. వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తాడు, సురేష్ అబ్బాయి, సురేష్ అంటే ఆయన వాళ్ళ కొడుకు ఫోన్ చేసి మీ అమ్మ ఎక్కడ ఉంది అడుగుతాడు. వాళ్ళ కొడుకు ఫోన్ చేసి మా అమ్మ ఎక్కడ లేదా, మా అమ్మ మీకు వెళ్ళని వాళ్ళని సంభాషణ అంటారు. మొత్తం ట్రాప్ చేసి మాకు ఏం తెలియదు అని చెప్పినట్టు చేసి మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని ట్రాప్లో పక్కన పెట్టేసి డిపార్ట్మెంట్ మా మధ్య పెట్టి ఆయన రిమాండ్ పంపించింది. మాకు ఏంటంటే ఇంత పెద్ద కేసుల చిన్న ఇన్వితో సింపుల్గా చేసి మ్యాటర్ సింపుల్గా రాసిపెట్టి ప్లేస్మెంట్ చేసి మేము అనేది ఏంటంటే ఇప్పటికైనా మాకు డిపార్ట్మెంట్ సహకారం కావాలి. నేను డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకుంటాను, ఎటు పోతలేము, మాకు న్యాయం కావాలి. మేము అడిగేది ఒకటే, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియని వయసులు ఉన్నారు, అసలు ఏం ఆధారం లేదు, వాళ్ళకు నిందితులు శిక్ష పడాలని మేము చెప్తాను. గ్రామ సర్పంచ్ తెల్లారి గంటల 6 గంటల సమయంలో ఎవరు
శవం పడి ఉన్నదని చెప్పి అనేసరికి మేము స్పాట్లో అక్కడికి పోవడం జరిగింది. అది జరిగి పోయి చూసేసరికి పలానా క్యాండిడేట్ ఇట్లా కోసి మొత్తం దారుణం చేసి చంపేసి ఆ కెనాల్లో వేయడం జరిగింది. దీనిపైన మరి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి అనగా ఎస్ఐ గారు ఇట్లా అందరూ ఏసీపీ సిఐ వీళ్ళందరూ వచ్చి ఏమన్నారంటే ఇది ఒక్కరి వల్ల కాదు, 7-8 మంది ఉన్నారు, మీకు పూర్తి స్థాయిలో మేము న్యాయం చేస్తాం, దీని మీద మీరు లొల్లి చేయకుండా ఏం చేయకుండా వాళ్ళు ఎవరైతే ఈ హత్యకు కారకులైనరో ఇలా ఇవ్వాల ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఎంతో ఉన్నా కానీ మేము వదిలిపెట్టామని చెప్పి మాకు మాట ఇస్తే మేము వాళ్ళ మాటలు నమ్మి ఆ అంత్యక్రియలు కూడా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా మేము అనుకున్నది ఏంటి అని అంటే ఎవరైతే ఈ హత్యకు కారకులైనరో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉరిశిక్ష పడుతుంది అని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మి వాళ్ళ ఆ అమ్మాయి అంత్యక్రియలు చేయడం జరిగింది. వాళ్ళకి 2 చిన్న పిల్లలు, ఆ పిల్లలను చూసి కూడా మేము ఏదో న్యాయం చేస్తాం అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ మాకు మాట ఇచ్చింది. మేము ఏదో న్యాయం జరుగుతుందని అనుకుంటే ఇలా వాడిని ఒక్కడిని తీసుకొచ్చి ఇగో వీడు ఒక్కడే చేసిండు, వీడు ఒక్కడే కోసిండు, ఇట్లా అనగబట్టిండు కోసిండు అని చెప్పేసి ఏంటంటే ఒక కాకమ్మ కథ లెక్క మమ్మల్ని మొత్తం మభ్యపెట్టినట్టుగా మాట్లాడుతుండ్రు. ఇది సరైన పద్ధతి కాదు. సరైన ఎంక్వైరీ చేసి సరైన న్యాయం చేయాలి. 8:30 సమయానికి మర్డర్ జరిగిందని చెప్పేసి డిపార్ట్మెంట్ అంటారు, అది రాంగు. 9:30 వరకు కూడా అక్కడ రైతులు ఆ బాయికాన్నే ఉన్నారు. ఇది జరిగిన సమయం అనేది కరెక్ట్ చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఒక్కదాన్ని ఎట్లా నిర్ధారించాలి అనేది మాకు అది అంతుపట్టకుంటున్నది. సరైన న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. వాళ్ళ పిల్లలకు కానీ ఆ అమ్మాయిని అంత అరాచకంగా అంత దారుణంగా కోసి చంపుడు ఒకటే చేసిన అనే వాస్తవం కాదు ఇది. దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ మేము న్యాయం జరిగేంత వరకు ఎంత దూరమైనా పోతాం. అవసరం అనుకుంటే దీన్ని సిబిఐ కానీ ఇట్లా దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎక్కడి వరకు ఉన్నా కానీ మేము పోయి సరైన న్యాయం జరిగేదాకా పోరాడతాం. కాలువలో పారేసింది, కాలు చేతులు విరిసి ఆయన గొంతు కోసి ఆ కాలువలో పడేసింది. వాళ్ళు ఒక్కరు కాదు, సురేష్ భార్య ఆమెతో వాళ్ళతో పాటుగా 9 మండుగురు అని చెప్పిర్రు. పోలీసులు సుతా వాళ్ళు సుతా ఎంక్వైరీ తీసుకుంటామన్నారు. వాళ్ళు పేపర్ రాసేటప్పుడు సుతా వాళ్ళు ఒక్కల పేరు పెట్టి ఇచ్చిండ్రు. ఆ ఒక్కల పేరు వద్దు సారు, అందరి పేరు పెట్టాలని అంటే వద్దు, ఆ ఒక్కరిని దొరికితే అందరు వస్తారని చెప్పిర్రు. కానీ నా బిడ్డకు న్యాయం జరగలేదు, వాళ్ళు ఎవరు న్యాయం చేయలేదు. 2 పిల్లలు, వాళ్ళు ఎట్లా జీవించాలి, వాళ్ళకు తగిన చర్య తీసుకొని వాళ్ళకు ఉరిశిక్ష వేస్తేనే మేము ఊకుంటాం. కానీ అంతవరదాకా ఊకునేది లేదు. ఏమైనా సరే మేము ప్రాణాలు పోయినా మంచిదే, మందు తెచ్చుకొని అయినా తాగుతాం, సత్తాం. అదే పోలీస్ స్టేషన్ ముందే సత్తాం. ఈ డిపార్ట్మెంటు ఏమాత్రం మాకు న్యాయం చేయలేదు. 2 పిల్లలు వాళ్ళకి ఏం న్యాయం చేసిరు? భూమి రాపిచ్చి సంతకం పెట్టనిస్తలేరు. సంతకం పెట్టకుండా ఆపేస్తారు. ఈ కేసు బట్టి ఒక్కడే చంపేయడానికి తీసుకుపోతారు, సాటర్డే జైలుకు పంపిస్తారు. ఆయన ఒక్కనే పంపిస్తారు. కనీసం ఒక కోడి పిల్లను కోయాలంటే 2 మనుషులు బట్టి గట్టిగా అనుగబడితేనే కోడి పిల్ల ఆగుతుంది. అంతకంటే అదా మనిషి కాదా? ఇదా దారుణమైన పని. వీళ్ళు పోలీసులకైనా వాళ్ళకి తెలియదా? కోడి పిల్లను కోసేటోడు 2 పట్టిపోతారు, మనిషిని ఒక్కడే కోతాడా? ఒక్కడే ఇట్లా కోతాడా? అయ్యా న్యాయం చేయమని మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. ఈ నెల 19th దుర్గొండి మండలం లోపల లక్ష్మీపూర్ అనే గ్రామంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్ పక్కన ఒక డెడ్ బాడీ ఉమెన్ ఏజ్ అబౌట్ 35 years ఉన్నదని చెప్పి సమాచారం వచ్చింది. దాని మీద వాళ్ళ ఫాదర్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు. ఈమెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుని పోయి మరి చంపారని చెప్పి టాక్ ఉండేది. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఈ పాండవుల సురేష్ అని ఆ గ్రామస్తుడే ఈమెతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఆయనే ఈ పని చేస్తుంటాడని చెప్పి వాళ్ళు అనుమానంతో కంప్లైంట్ ఇస్తే మేము అప్పుడు మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తాము. ఆ తర్వాత దిగుండి సిఐ గారు, సాయిరమణ, ఎస్ఐ గారు, రంగేరు వీళ్ళు చాలా కష్టపడి ఈ కేసు పరిశోధన లోపల పురోగతిని సాధించారు. ఈ పాండవుల సురేష్ ఈ పని చేశాడనేది రుజువైంది. ఉన్నటువంటి సిడిఆర్లను మరియు ఆ సురేష్ అంతకు ముందు రోజు ఆమెను వరంగల్కి రావాలని సెల్ ఫోన్లో కాల్ చేసిన
సమాచారం ఆధారంగా ఈ ఊపిలాగి వాటికి సంబంధించినటువంటి అన్ని ఈ సీసీ కెమెరాస్ పోటీ చేస్తూ మరియు నేర స్థలంలో లభించినటువంటి భౌతిక సాక్ష్యాధారాలను కూడా మేము రీకన్స్ట్రక్ట్ చేసినాము. నేరస్తుని ఒప్పుకోలు పంచనామా మీద అతను 5 years బ్యాక్ సుమలత ఒక భర్త చనిపోయాడు అనారోగ్యంతో, ఆసరాగా తీసుకొని ఆమెకు పరిచయం పెంచుకొని ఎదురు వాదడుగా ఉంటూ ఈ రోజున ఆమె తిరువాల్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకున్నాడని ఒక సెక్సువల్ క్యూరియాసిటీతోని నేను చెప్తే వినడం లేదు, ఇవ్వాలనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నది ఆలోచనతో సెక్సువల్ జెలసీతో ఒక పథకం ప్రకారంగా నేను చంపాలని నిర్ణయించుకొని వారు వరంగల్కి రమ్మని చెప్పి ఆమె కాల్ చేసి తన మోటార్ సైకిల్ మీద తీసుకొని వచ్చి ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో గొంతు వచ్చి చంపి కెనాల్లో పడేస్తున్నది. ఆమె ఈ రోజున ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నారు.